अजोऽपि सन् अव्ययात्मा भूतानां ईश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय संभवामि आत्ममायया। కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞంలో మనం ఈరోజు 302వ ఎపిసోడ్లో ఉన్నాం. ఈ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం 8వ అధ్యాయంలో 25 శ్లోకాలు పూర్తి చేసుకుని 26వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. నమస్కారం గురువుగారు, నా పేరు గౌతమి సాయి ప్రియ. గురువుగారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద అష్టమోऽధ్యాయः అక్షరబ్రహ్మయోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 25. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. జగదేవ. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి. సకల లక్ష్మి గురువు గారు. శ్రీ భగవాను వాచ. శ్లోకం నెంబర్ 25. ధూవో రాత్రి స్తతా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. జయ గురుదేవ. ఓకే, డిసగ్న. వెరీ గుడ్. నెంబర్ 3. నమస్కారం గురుగారు. ధూమో రాత్రి సదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. జయ గురుదేవ. వెరీ గుడ్. రైట్. నెంబర్ 4. నమస్కారం గురువు గారు, నా పేరు నిత్య హరిప్రియ. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్ నిత్య. థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం గురుగారు, నా పేరు హేమనిక సహస్ర. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్. వెరీ గుడ్ సహస్ర. థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం గురువు గారు, నా పేరు భాగ్యశ్రీ గారు. రాత్రి షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. జయ గురుదేవ్. ఓకే భాగ్యశ్రీ, థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. ధూమో రాత్రిస్తతా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. తేజస్వినా? ఎస్ గురువు గారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న. తేజస్విని, థ్యాంక్ యూ. నెక్స్ట్. 8. నమస్కారం గురువు గారు, నా పేరు హన్విత. శ్రీ భగవాను వాచ. ధూమో రాత్రిస్తతా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. వెరీ నైస్. థ్యాంక్ యూ హన్విత. నెక్స్ట్. 9. గ్రీష్మం చౌదరి. శ్రీ భగవాను వాచ. ధూమో రాత్రిస్తతా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. జై గురుదేవ. థ్యాంక్ యూ గ్రీష్మ. థ్యాంక్ యూ. నెక్స్ట్. నెంబర్ 10.
నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి గురువు గారు. శ్రీ భగవానువాచ శ్లోక నంబర్ 25. ధూమో రాత్రిస్తథా కృష్ణః సన్మాషా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్ సౌమ్య శ్రీలక్ష్మి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నంబర్ 11 సత్యపూర్ణ. సత్యపూర్ణ లేరా? సత్యపూర్ణ లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? 11. నమస్కారం గురుగారు. అమ్మా గురుగారండి చెప్పండి, ఏం పేరు? పసుమెల్లించండి యశస్విని మాట్లాడు. యశస్విని కానండి. నమస్కారం గురువు గారు. కానీ అమ్మా ట్రై చేయమంటారా గురువు గారు? యశస్విని అవును గురువు గారు. ప్రారంభించండి. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. థ్యాంక్ యూ యశస్విని. తత్ర చాంద్రమసం జ్యోతి. చాలా దీర్ఘం వదిలేశారంతే, మీదంతా బాగుంది. తత్ర చాంద్రమసం జ్యోతి. మళ్ళీ ట్రై చేయండి. తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. మళ్ళీ ఫస్ట్ చెప్పండి. తత్ర ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ ఇంకా సత్యపూర్ణ రాలేదన్నమాట. ఓకే, దేవయామిని కనేయండి. శ్రీ భగవానువాచ శ్లోక 25. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. మీ భావంతో తర్వాత శ్లోకం కొనసాగిస్తాం. మీరు భావం చెప్పండి. దీనికి భావం బల అందంగా చెప్పారు. కోరికలు కలిగి ఫలితమును ఆశిస్తూ పనిచేసే వారికి మళ్ళీ జన్మము ఉంటుంది. అంతే, ఇంకేం లేదు దీంట్లో. దీన్ని బట్టి మీరు ప్రతి వారం ప్రతి శ్లోకాన్ని నేర్చుకునేటప్పుడు ఆ శ్లోకం నుంచి సారాంశాన్ని ఒక వాక్యంలో నేర్చుకోవడం అనేది మీ అభ్యసనంలో భాగంగా ఉన్నట్టుంది. అంతేనా? అది ప్రతి వ్యక్తికి ఎటువంటి గోల్ ఉంటే వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద అందరూ ఎవరైనా సరే అటువంటి గోల్ ఉంటే చూడండి, కోరికలు కలిగి సకామ కర్మ చేసేటువంటి వారికి ఖచ్చితంగా జన్మ ఉంటుంది అనేది 25వ శ్లోకం సారాంశం. అది స్వర్గానికి పోయినా పుణ్యానికి పోయినా ఎక్కడికి పోయినా పుణ్యం చేసి స్వర్గం పోతాను అంటే దానికి మనకు ఆల్రెడీ 9వ అధ్యాయంలోనో ఎక్కడో వస్తుంది, ఇంకా రాలేదు. 9వ నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది అన్నమాట. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అంటే విసిరివేయబడతారు. పుణ్యం అయిపోయిన వెంటనే తిరిగి మళ్ళీ విసిరివేయబడతారు. ఉదాహరణకు చెప్తాను, మీకు మంచి ఉదాహరణ చెప్తా దానికి. ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి మాల వేసుకొని పోతారు కదా, ఈ సంవత్సరం అంతా కొంతమంది సంపాదించిన డబ్బుని అయ్యప్ప స్వామి కోసం ప్రత్యేకంగా చీటీలు వేసి కూడబెట్టి ప్రతి నెల సంవత్సరంలో ఒకేసారి కార్తీక నెలలో పోతారు కదా వీళ్ళు. అది టూర్ కి ఖర్చులకి ఏం చేస్తారంటే నెలకి కానీ చీటీ వేసుకుంటారు. ఇదంతా కేరళలో పోయేసి ఖర్చు పెట్టుకొని మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సంపాదించడం మొదలు పెడతారు. ఇదే విధంగా శబరిమల అయిన కదా పోయారు. మన సత్సంగం ఎక్కడ ఊరు మన గణేష్ నగర్ లో జరిగిన సత్సంగంలో అయ్యప్ప స్వాములకి ప్రత్యేకంగా ఒక క్లాస్ నిర్వహించడం జరిగింది. అక్కడ శబరిమల అంటే ఉన్నత ఎత్తులా ఉండేటటువంటి అంటే ఉన్నతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి మన
సుషుమ్న నాడిలో తలలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి స్థితిని గుర్తించడమే శబరిమల అని అయ్యప్ప స్వామి పాటలలో కూడా అంతర్భాగం అదే. ఓకే. ఆ ఉన్నత స్థితిని గుర్తించకుండా ఎన్నిసార్లు వెళ్ళిన వాడు వస్తాడు, వచ్చిన వాడు మళ్ళీ పోతాడు. తిరిగి రాని మార్గాన్ని గురించి మరి తెలియాలంటే వైట్ పార్ట్ అంటే జ్ఞాన మార్గము, అజ్ఞాన మార్గము. వైట్ పార్ట్ జ్ఞాన మార్గము, అజ్ఞాన మార్గం బ్లాక్ పార్ట్ లేక డార్క్ పార్ట్, చీకటి మార్గము, వెలుగు మార్గం రెండు ఉన్నాయి. చీకట్లో ఉండేవాడికి ఎప్పటికైనా వెలుతురు, అదే చీకట్లో ఉండేవాడికి పోగొట్టుకున్న వస్తువు కనపడే వీలు లేదు. చీకట్లో ఉండేవాడికి పోగొట్టుకున్న వస్తువు కనపడే వీలు లేదు. ఇప్పుడు మీకు మంచి విషయం చెప్తాను. చీకటి అంటే చెప్తాను, చీకటి అంటే భౌతికంగా ఉండే చీకటి కాదు నాన్న. భౌతికంగా ఉండే చీకటి గురించి చెప్తాను, మీరు నాన్ ఫిజికల్ గా ఉండేటటువంటి చీకటి గురించి అర్థం చేసుకోండి. ఇప్పుడు నీ చేతిలో విలువైన ఆభరణం ఏముంది? రింగు, బంగారు, కమ్మలు ఏముంది చెప్పు? రింగ్, గోల్డ్ రింగ్. అది ఆ రింగ్ మీరు షాప్ లో చూసి సెలెక్ట్ చేసి కొనుక్కొని మీ వేలికి తొడుక్కున్నారు కాబట్టి ఇది ఎక్కడన్నా పోతే మీరు కనిపెట్టగలరు. అయితే ఈ రింగ్ ఇప్పుడు భౌతికంగా లేదు కదా, పోగొట్టబడింది, దారిపోయింది. రింగ్ కు సంబంధించినటువంటి జ్ఞాపకాలు మీ దగ్గర ఉంటాయి. రింగ్ సైజు, రింగ్ టైపు, ఏదైనా గుర్తులు చెప్పమంటే ఇటు ఉంది, అటు ఇంత వెయిట్, ఇంత రాయి ఉంది అందులో, ఈ సైజు మొత్తం చెప్తారు మీరు. అవి చెప్పినప్పుడు భౌతికంగా ఉండే చీకట్లో రింగ్ కనపడకపోయినా మీకు కనిపిస్తూ ఉంటుంది. రింగ్ ఎక్కడ కనిపిస్తుంటుంది మీకు? మీ మైండ్ లో రింగ్ యొక్క చిత్రం చక్కగా ఉన్నందువల్ల భవిష్యత్తులో ఎప్పటికైనా లైట్ వేస్తే రింగ్ దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటారు. నెక్స్ట్ చూడండి, అదే గన పోగొట్టుకున్న వస్తువు యొక్క చిత్రమే మీ దగ్గర లేదనుకో, అప్పుడు లైట్ ఉన్నా కూడా, లైట్ వేసినా కూడా కనిపించదు. ఎందుకంటే మీ దగ్గర వస్తువు చిత్రం లేదు. ఇది భౌతికంగా నేను చెప్పాను. ఇప్పుడు మీకు ఇప్పుడు నాన్ ఫిజికల్ గా చెప్తాను. మనిషి చేరుకోవాల్సినటువంటి జన్మల్లో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మానవ జన్మలోనే 2 మార్గాలు చెప్పారు. 2 మార్గాలు, ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. మానవ జన్మలో 2 మార్గాలు చెప్పారు. ఈ 2 మార్గాల కంటే అతీతమైన మార్గం ఇంక మీద కొత్తగా మనం కనిపెడతాం అనుకునేరు. నో, 2 మార్గాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం అనేది పునర్జన్మ మార్గము, జన్మలేని మార్గము ప్రయాణం అనేది ఈ 2 మానవ జన్మలో ఉన్నాయి, ఇంకొకటి లేదు అని ఈ వారం నేర్చుకోబోతున్నాం మనం. అయితే మీకు ఈ 2 మార్గాల కంటే అతీతంగా జన్మలేని విధానము ఇంక మీదట మనం నేర్చుకోవాల్సింది లేదమ్మా. 22వ శ్లోకంలోనే నేర్చుకునేసాం మనం. 22 చెప్పండి. 22 పురుషః సపరః పార్థ. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్తద్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం అనేది 2వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ఉంది, 1846లో ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. ముచ్చటగా 3 సార్లు ప్రయోగించడం. దీని అర్థమే భగవద్గీత అల్టిమేట్ సారాంశము. అదే మొదటి నేను, అంతటా ఉండేది అదే నేను అనేటువంటి విషయాన్ని మనం ఈ అధ్యాయంలో 22వ శ్లోకంలో చూసేసాం. అది తెలియని వారికి మాత్రమే 2 మార్గాలు. అది తెలిసిన వారికి మార్గమే లేదు. వారే మొదటి నేను, అదే జన్మరహిత స్థితి. ఆ స్థితిలో ప్రస్తుతము ఉండలేని వారికి యత్ర కాలేత్వన వృత్తి స్టార్ట్ అయింది.
అందుకే మీకు నేను 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 భగవద్గీతను కంఠస్థం పెట్టడం వల్ల ఎంత ప్రయోజనమో ఎంత ప్రయోజనం నేను చెప్పలేను అన్నమాట. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చేవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. అక్కడ 2 మార్గాలు ఎందుకు ప్రవేశపెట్టారు మళ్ళీ అంటే, అసలు 2 మార్గాలు ఉన్నాయా అంటే అసలు మార్గమే లేదు. మొదటి నేనుకి మార్గం ఉందా? మొదటి నేనుకి ప్రత్యేకమైన మార్గమే లేదు. అది ఎప్పుడు ఉంది, అది ఎప్పుడు ఉంది, అదే నువ్వు. నేను దేవయామిని, నేను పూజారి వెంకటేశం అనుకునే వాళ్ళకే 2 మార్గాలు. కాబట్టి మానవులుగా నేను భౌతికమైనటువంటి వస్తు సముదాయానికి పరిమితమైతే, నేను ఈ దేహమే నేను, దేహంలో మాట్లాడేటటువంటి నేను, నాకు పుణ్యము పాపం వద్దు, పుణ్యమే కావాలి, ఇటువంటి వాళ్ళకు మాత్రమే ఈ 2 మార్గాలు. ఈ 2 మార్గాల ద్వారా అది తెలియబడదు. బాగా వినమ్మా. ఉత్తరాయణం దక్షిణాయనం తెలుసుకోవడం అవసరమే. ఈ 2 మార్గాలు తెలుసుకున్నంత మాత్రాన అది తెలియబడదు. ఈ 2 మార్గాలు నిషేధించిన తర్వాత అది తానేనని తెలియబడితే, తెలియబడినటువంటి వాడు ఇంకా ఉండడు, ఆ ముందే తెలిసిన వాడు ఉంటాడు. ఇది దేవయామునికి లాంటి కొంతమందికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మొదటి నుంచి అందరినీ శ్లోకం నేర్చుకుని వస్తాను. ఇప్పుడు ఎందుకు ఇంత దూరం నీకు చెప్పానంటే, మేమంతా నేర్చుకుని వచ్చేటప్పటికి నువ్వు ఒక స్టాండర్డ్కి వచ్చేవాలి. గౌతమి సాయి ప్రియ. గురుగారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ శుక్ల కృష్ణే గతీయేతే శుక్ల కృష్ణే గతీయేతే జగతః శాశ్వతీ మతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్వనావృత్తిం ఏకయాయాత్యనావృత్తిం 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 అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః. మీరు చదవండి శ్లోకం చదవండి. శుక్ల కృష్ణే గతీయేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వెరీ గుడ్. అట్లాగే నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డిసెక్నా. గురుగారు. శుక్ల కృష్ణే గతీయేతే శుక్ల జగతః శాశ్వతే మతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః. మళ్ళీ మీరు గౌతమి సాయి ప్రియ ప్రాక్టీస్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు ఆ షాప్ దగ్గరికి వెళ్ళిపోండి. పక్కనే కదా, మీకు దగ్గరే కదా వాళ్ళ షాప్. నెక్స్ట్ అస్మల్ శ్రీదేవి. కనేయండి. శుక్ల కృష్ణే. అమ్మ వినపడుతుంది? గురువు గారు. శుక్ల కృష్ణే గతీయేతే జగతః శాశ్వతే మతే శుక్ల కృష్ణే గతీయేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. మీకేమైనా డౌట్ ఉంటే మీకు హిమ నేర్పిస్తారు. హిమ. ఓకే గురుగారు. రైట్. నెక్స్ట్ నిత్య హరిప్రియ.
కమాన్ శుక్ల కృష్ణే शुक्लकृष्णे గతి హ్యేతే गतिहीते శుక్ల కృష్ణే శుక్ల కృష్ణే గతి హ్యేతే शुक्लकृष्णे गतिहीते జగతః శాశ్వతే మతే जगतः शाश्वते मते ఏకయాయాత్యనావృత్తిం एकयायात्यनावृत्तिम् ఏకయాయాతి एकयायाति అనావృత్తిం अनावृत्तिम् ఏకయాయాత్యనావృత్తిం एकयायानावृत्तिम् ఏకయాయాత్యనావృత్తిం एकयायाति అనావృత్తిం अनावृत्तिम् అట్లా నీకు రాకపోతే విడదీసి కూడా పలకొచ్చు ఏకయాయాతి एकयायाति అనావృత్తిం अनावृत्तिम् అన్యయా వర్తతే పునః अन्यया वर्तते पुनः ఓకే మళ్ళీ మీకు సహస్ర మీ చెల్లెలతో కలిసి నేర్చుకోండి ఓకే గురుగారు ఓకే సహస్ర ఎస్ గురుగారు కమాన్ శుక్ల కృష్ణే శుక్ల కృష్ణే గతి హ్యేతే గతిహ్యేతే శుక్ల కృష్ణే గతి హ్యేతే శుక్ల కృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే జగతః శాశ్వతే మతే ఏకయాయాతి ఏకయాయాతి అనావృత్తిం అనావృత్తిం ఏకయాయాతి అనావృత్తిం ఏకయాయాతి అనావృత్తిం రైట్ అన్యయా వర్తతే పునః గురుగారు అన్యయా అన్యయా వర్తతే పునః వర్తతే పునః వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ భాగ్యశ్రీ భాగ్యశ్రీ ఉన్నారా లేదు తేజస్విని గురుగారు ఎవరు భాగ్యశ్రీనా తేజస్విని ధనశ్రీ భాగ్యశ్రీ అని లేదా గురుగారు భాగ్యశ్రీనా ఎస్ గురుగారు కమాన్ శుక్ల కృష్ణే గతి హ్యేతే శుక్ల కృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః నెక్స్ట్ తేజస్విని ఎస్ గురుగారు కమాన్ శుక్ల కృష్ణే గతి హ్యేతే శుక్ల కృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః అన్యయా వర్తతే పునః ఆసక్తి కలిగిన తేజస్వినికి ఇందులోని అంశాన్ని సంక్షిప్తంగా చెప్తాను. ఓకే గురువు గారు. శుక్ల అనేది 24వ శ్లోకానికి సంకేతం. కృష్ణ అనేది 25వ శ్లోకానికి సంకేతం. ఆ రెండిట్లో మూడవ పదంగా శుక్ల కృష్ణ అని ఉన్నాయి చూడండి. అగ్నిజ్యోతిర శుక్ల ధూమో రాత్రి తథా కృష్ణ. అట్లా ఆ రెండు మార్గాలు అనేది జగత అంటే ప్రపంచంలో, జగత అనే పదంలోనే పుట్టి సచ్చే మార్గంలో ఈ రెండు మార్గాలు ఉన్నాయి. జ అంటే తయారైన వస్తువు అమ్మ, జన్మించేది. జ అంటే ఇప్పుడు అమ్మ పేరు ఏం పేరు అన్నారు మీరు? మనోరంజితం.
మనోరంజిత కాదు, ఆ పేర్లో కాదు. ఒక జలజ లేక పద్మజ ఇట్లా పేర్లు ఉంటాయి కదా. జ అంటే పుట్టింది అని అర్థం. జ అంటే పుట్టింది అని. జలజ అంటే తామర పువ్వు. జలజ జ అంటే ఎప్పుడు కూడా జ అనే పదం ఎక్కడొచ్చినప్పటికీ పుట్టింది అని అర్థం. నెక్స్ట్ జగతాలో జా గురించి చెప్పాను చెప్పి, ఇప్పుడు గా గురించి చెప్తాను. జ అంటే జన్మించినట్లు, గా అంటే గతించినట్లు. జన్మించినట్లు గతించినట్లు తెలియబడుతున్నటువంటి ఈ చక్రంలో జన్మ మరణం ఆ రెండే ఉంటాయి, ఇంకేం ఉండదు. అది ఎట్లుంటాయి ఆ రెండు అంటే చూడండి. జ అంటే జన్మించుట, ఇది 25వ శ్లోకంలో. గతించుట అనేది 24వ శ్లోకం అనుకోకూడదు. గతించుట కూడా 25వ శ్లోకంలోనే ఉంది. ఎందుకంటే ఈ రాత్రి పగులు రెండూ కూడా ఆధ్యాత్మిక పరంగా రాత్రికి సంబంధించిందే. అది ఎట్లా చెప్తాను. ఇప్పుడు సూర్యుడి వల్ల మనకు రాత్రింబవళ్ళు ఏర్పడుతుంది అంటారు, అవునా? మరి సూర్యుడి దగ్గర రాత్రింబవళ్ళు ఉందా? అట్లా ఇప్పుడు బాగా చూడండి, సూర్యుడు వల్ల రాత్రి పగలు కాదు, భూమి తన చుట్టూ తన తిరగడం వల్ల రాత్రి పగలు. అదే విధంగా ఇక్కడ చూసుకోండి, తేజస్విని ఉండడం వల్ల చావు పుట్టుకలు. తేజస్విని అనేటువంటి పేరుకి ఆ దేహానికి సంబంధించింది మాత్రమే చావు పుట్టుకలు. శాశ్వతమైనటువంటి ఇక్కడ శాశ్వత అనే పదం వాడారు ఈ శ్లోకంలో కూడా, కానీ శాశ్వతే మతే అనే పదానికి చూడండి, తలంచబడుతున్నవే అని అర్థం. మతే అంటే మతి ఉందా లేదా నీకు అంటారు చూడండి. పుట్టుక జరిగినట్లుగా మరణం జరిగినట్లుగా ప్రపంచంలో మతే అంటే భావించబడుతున్నది అంతే. ఎవరిచే భావించబడుతున్నది? పుట్టినానని భావించిన వాడి చేత మరణం భావించబడుతుంది అంతే. ఇక్కడ మతే అంటే భావించబడుతున్నది అని అర్థం. నిజానికి మీకు 22వ శ్లోకంలో పూర్తయిందని ఇందాక దేవయామనికి చెప్పాను. 22వ శ్లోకంలో మొదటి నేను గురించి చెప్పారు. ఇక్కడ 24వ శ్లోకంలో రెండవ నేను గురించి చెప్పారు. 25వ శ్లోకంలో మూడవ నేను గురించి చెప్పారు. ఈ రెండవ నేను మూడవ నేనులు అనేది ఒకటి రాకపోకలు కలిగింది, ఇంకొకటి రాకపోకలు లేకుండా చేసుకోవడానికి మార్గాన్ని వెతకమంటుంది. కానీ ఈ వెతికేవాడు కూడా లేనటువంటిది అది. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల రాత్రి పగలు తప్ప సూర్యుడి దగ్గర అసలు రాత్రి పగలనే పదానికి అర్థమే లేదు ఇక్కడ. ఆ విధంగా మొదటి నేనుకి తెలుసుకోలేనటువంటి, మొదటి నేను తానని తెలియలేనటువంటి వారికి మాత్రమే ఇదంతా. కాబట్టి కమాన్ శ్లోకాన్ని ఒకసారి చదవండి మీరు. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అర్థం చెప్తాను చూడమ్మా. శుక్ల అంటే జ్ఞాన మార్గము, కృష్ణ అంటే అజ్ఞాన మార్గము. అంటే శుక్ల అంటే ప్రతిఫలం ఆశించకుండా పనిచేసేవాడు ఎప్పటికైనా తెలుసుకునే వీలుంది. ఇట్లా శాశ్వత మతి అంటే శాశ్వతంగా జనన మరణాలు కొనసాగుతున్నట్లు భావించబడుతున్నాయి. అందులో ఒకటి జన్మకొచ్చేది, ఇంకొకటి జన్మకు రాకుండా ఉండేది అని భావించబడుతున్నది. మతి అంటే భావించబడుతున్నది అన్నారు. మనకి ఈ రెండు అవసరం లేదు, నువ్వు ఎప్పుడు కూడా ఈ రెంటికి అతీతమైన స్థితిలో ఉండు అని చెప్పి వచ్చే వారం శ్లోకంలో తెలియజేస్తాం. ఓకే, తేజస్విని. హన్విత గ్రీష్మంత్. గురువు గారు. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అన్యయా వర్తతే పునః.
శాశ్వతే పునః. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు కలిసి నేర్చుకుంటారా? మళ్ళీ నేర్చుకుని పెడతారా? ఎస్ గురుగారు. ఇంతవరకు ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నారో, ఎవరెవరు ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యారో వాళ్ళు అన్ని శ్లోకాలు పూర్తిగా నాకు వచ్చే వారంలో పెట్టాలి. ఇంక 2 వారాల్లో పూర్తవుతుంది అధ్యాయం. ఎస్ గురుగారు. కమాన్ నెక్స్ట్. యశస్విని ఉన్నారా? ఎస్ గురుగారు. కమాన్. శుక్ల కృష్ణే గతి హేతే శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అన్యయా వర్తతే పునః. వెరీ గుడ్, రైట్. ఇంకా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ దేవయామిని. సత్యపూర్ణ వచ్చారా? సత్యపూర్ణ రాలేదు. ఎస్ సార్. సత్యపూర్ణ ప్లీజ్ క్యారీ ఆన్. లాస్ట్ వీక్ శ్లోక. ఎస్ సార్. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత కృష్ణ షణ్మాసా దక్షిణాయనం చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్యనివర్తతే. వెరీ గుడ్. శ్లోక. శుక్ల కృష్ణే గతి హేతే కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. అన్యయా వర్తతే పునః. నేనే వదమ్మా. రీడ్ ప్లీజ్. 1. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వెరీ గుడ్, వెరీ గుడ్. మీనింగ్. ఈ కిందరి జగತ್ತಿನ ಈ 2 ಪ್ರಕಾರದ ಮತ್ತು ಕೃಷ್ಣ ಅರ್ಥಾತ್ ದೇವಯಾನ ಮತ್ತು ಕೃಷ್ಣಯಾನ ಮಾರ್ಗಗಳು ಸನಾತನವಾದುವೆಂದು ತಿಳಿಯಲಾಗಿದೆ. ಇವುಗಳಲ್ಲಿ ಒಂದರ ಮೂಲಕ ಪ್ರಯಾಣ ಬೆಳೆಸಿದವರು ಅರ್ಥಾತ್ ಅರ್ಚಿತ ಮಾರ್ಗದಿಂದ ಹೋದವರು ಮರಳಿ ಬರಬೇಕಾಗಿರುವುದಿಲ್ಲವೋ ಅಂತಹ ಆ ಪರಮಗತಿಯನ್ನು ಪಡೆಯುತ್ತಾರೆ. ಮತ್ತು 2ನೇ ಮಾರ್ಗದ ಮೂಲಕ ಹೊರಟು ಹೋದವನು ಅರ್ಥಾತ್ ಧೂಮ ಮಾರ್ಗದಿಂದ ಹೋದ ಸಕಾಮ ಕರ್ಮಿಯ ಮತ್ತೆ ಹಿಂದಿರುಗಿ ಬರುತ್ತಾನೆ ಅರ್ಥಾತ್ ಜನ್ಮ ಮೃತ್ಯುವನ್ನು ಪಡೆಯುತ್ತಾನೆ. ಇಂಗ್ಲಿಷ್ ನೋಡಮ್ಮ. Despite the path a soul takes after death, specifically focusing on those who did during the dark fortnight or the 6 months of the southern solstice. Next. Okay, thank you. Shreyas is absent. Shreyas? Absent. Come on. Shreyas, carry on. Sir, he is absent. Shreyas? Absent, okay. Okay, absent. Okay, thank you. And next, దేవయామిని. గురుగారు. ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పడం వల్ల నీ దగ్గర ఏం తెలుసుకోవాలనో ఇప్పుడు అర్థమైంది నాకు. అది ఎట్లా అర్థమైందో చెప్తాను చూడండి. పోగొట్టుకున్న రింగు, ఆ రింగు స్వరూప స్వభావాలు మర్చిపోయినావు అనుకో, రింగు కనపడినా కూడా నువ్వు గుర్తుపట్టలేవు. గురుగారు. ఆ విధంగా ఇక్కడ ఈ 2 మనకు మతే శాశ్వతే, జగత శాశ్వతే మతే అంటే ఓహో జన్మ మార్గం ఒకటి, జన్మ లేని మార్గం ఒకటి అని 2 శాశ్వతంగా ఉన్నాయేమో అనుకుంటాం మనం దీన్ని చూసి. ఎవరైనా కూడా జన్మించే మార్గం ఒకటి, జన్మ లేని మార్గం ఒకటి అని 2 ఉన్నాయేమో అనుకుంటాం. నో, అసలు ఈ 2వది కానటువంటి ఒకటి కదా నేను, ఒరిజినల్ నేను. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యః తు అనన్యయా
అనన్య భక్తితో మనం తెలిసినటువంటి నేను రెండుగా మారదు. అది దానికి శుక్ల మార్గమా కృష్ణ మార్గమా, దానికి ఉత్తరాయణమా దక్షిణాయనమా? దానికి ఏ ఆయన ఉంటది చెప్పండి? దానికి ఈ ఆయనాలతో సంబంధమే లేదు. ఇప్పుడమ్మా ఒక పరిమితమైన ఒక వస్తువు ఉనికి దిక్కుల్ని తెలియజేస్తుంది. గురుగారు మళ్ళీ చూడండి, ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైన వస్తువుని మనము టార్గెట్ చేస్తేనే దానికి దిక్కుల్ని తెలియజేయాల్సి ఉంటది. ఒక ప్లాట్ రాస్తాడు, ప్లాట్ రాసేటప్పుడు ఏమంటాడు, ఇన్ని అడుగుల జాగా, దానికి ఈ పక్క వాళ్ళది ఆ పక్క తూర్పు ఇది పడమర అని రాస్తారు. మీ ఇల్లు రిజిస్టర్ చేయాలి అంటే, మీరు కొనాలంటే ఒక ఇల్లు, ఆ ఇంటికి గోడకు ఆ పక్క వేరే వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ పేర్లు రాసి దానికి మధ్యలో ఇది ఉంది అంటారు. కానీ ఇప్పుడు పరిపూర్ణం ఎట్లాంటిది? ఆ విధంగా ఒక చోటికి పరిమితమైందా? అది అదే కదా నువ్వు, నేను అదే కదా ఒరిజినల్. దానికి దిక్కులు, రాత్రింబొగుళ్ళు, ఉత్తరాయణ దక్షిణాయనాలు దానికి ఉండవు. అది నేను. కానీ మరి అది నేను అన్నప్పుడు ఇవెందుకు తెలుసుకోవాలి అనేది ప్రశ్న వస్తుంది మనకు. అది నేనని తెలియకపోవడం వల్ల ఇవి తెలుసుకోవాలి. అది ఇప్పుడు మిగతా వాళ్ళకంతా చెప్తూ రావడం వల్లనే మీకు చెప్పగలిగాను. మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మరి మొదటి నేను ఒరిజినల్ నేనైనప్పుడు ఈ దక్షిణాయన ఉత్తరాయణ మాకు అవసరమా? ప్రశ్న. ఆన్సర్ ఇంతకుముందు చెప్పబడింది నా దగ్గర, ఇవి మీరు ట్రై చేయండి. మళ్ళీ ప్రశ్నించేదే? ప్రశ్న రాసుకున్నాం, నేను రాసుకుంటాను. మొదటి నేను పురుష సపరహ పార్థ, ఈ రెండిటి కంటే అతీతమైన నేను మొదటి నేను 22 శ్లోకంలో తెలిసిపోయింది. తెలిసిపోయిన నేను ఈ ఉత్తరాయణ దక్షిణాయన అవసరమా? ప్రశ్న. ఆన్సర్ మీరే వేయాలి. మొదటి నేను తెలియనప్పుడు కదా అని. అదే 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 మొదటి నేను నేనని తెలుసుకోలేదు కాబట్టి ఈ రెండు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రెండు తెలుసుకున్నంత మాత్రాన మొదటి నేను తెలుస్తుందని చెప్పడానికి లేదు గురువు, లేదు, వీల్లేదు. ఎందుకని? అది దీని ద్వారా అది తెలుసుకునేది కాదు. ఇది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తెలుసుకోవడానికి మాత్రమే ఇవంతా. ఓకే. ఈ మొదటి నేను స్వతసిద్ధం. గురుగారు స్వతసిద్ధము అంటే రాసుకోండి. స్వతసిద్ధము, స్వతసిద్ధము అంటే నిత్య శాశ్వతము, ఎప్పుడు ఉండేది అని అర్థం. ఎప్పుడు ఉండేది అది. అది నేను అని తెలియకపోవడం వల్ల, నేనుగా తెలియకపోవడం వల్ల నేను కానిదాన్నంతా తెలుసుకోవాల్సి వచ్చింది. కానీ నేను కానిదాన్నంతా తెలుసుకున్న తర్వాత దీని ద్వారా అది తెలియబడదు. ఇది కాదు, ఇది కాదు అని తెలిసిన తర్వాత, అన్ని కాదు 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 అని తెలిసిన తర్వాత ఇంకా నిషేధించడానికి వీల్లేందేదో అదే నేను. ఎట్లంటే చూడమ్మా, బావిలో ఆకాశం ఎట్టుంటుందో నాకు నేను చూడాలా? ఆకాశం పైన ఉందా కింద ఉందా? పైన. పైన ఆకాశం పైన ఉంది. మరి నేను బావిలో ఆకాశాన్ని చూడాలనుకుంటాను. జస్ట్ ఎగ్జాంపుల్. బావిలో ఆకాశాన్ని చూడాలనుకుంటే నేను బావి దవ్వినా. బావి దవ్విన తర్వాత బావిలో ఆకాశం ఉందే లేదా? లేదు. బావిలో ఆకాశం లేదా? బావిలో బావి తవ్వినామమ్మా. బావి తవ్విన తర్వాత చూస్తే బావిలో ఆకాశం ఉంది. ఎట్లుంది? దిగితే ఆకాశం అంటే అర్థం ఏంటి? ఆకాశం అనే పదానికి అర్థం చెప్తాను చాలాసార్లు మీకు.
శూన్యం. మళ్ళీ ఇప్పుడు, శూన్యము అవకాశం ఇచ్చేది. చాలా ఇంపార్టెంట్. ఆకాశం అంటే అర్థం ఏంటి? అవకాశం ఇచ్చేది. అవకాశం ఇచ్చేది. బావి తవ్విన తర్వాత బావిలో నేను దిగడానికి అవకాశం వచ్చిందా లేదా? ఇప్పుడు బావిలో ఆకాశాన్ని ఎవరు ఎత్తులో పెట్టినారు? ఇప్పుడు ఎవరు పెట్టనవసరం లేదు, అది ఆల్రెడీ ఉంది, అట్టే ఉంది. నీ మట్టి బయట తీసినాం అంతే. మనం మట్టి బయట తీవక ముందు కూడా ఆ ప్లేస్ ఆడే ఉంది, అదేం మనం దాన్ని ఎత్తుపోయి పెట్టలేదట. జస్ట్ ఉదాహరణ దగ్గరగా చెప్తాను అంతే నేను. ఓకే. చూడమ్మా, బావిలో ఆకాశాన్ని చూడాలనుకున్న నేను బావి తవ్విన తర్వాత ఆకాశాన్ని ఎవరైనా తెచ్చిపెట్టారా దాంట్లో? లేదు గురుగారు. అది ఆటోమేటిక్ గా ఉంది, అది అంతే. ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మరి దేవయామినిలోనే పరిపూర్ణాన్ని తెలియాలంటే దేవయామిని అనేటువంటి శరీరాన్ని బాగా విశ్లేషణ చేసి, శరీరాన్ని అంటే శరీరంలో ఉండే నేను, రెండో నేనని, శరీరంలో ఉండే రెండో నేనని, మూడో నేను నామరూపాలకు పరిమితమై ఉంటుందమ్మా. రెండో నేను అందరిలో ఉండే నేను గురించి, అంటే గుర్తురుగుతున్నటువంటి దాని గురించి తెలియజెప్పేది రెండో నేను. చాలాసార్లు చెప్పాను కదా మీకు, దేవయామిని థర్డ్ పర్సన్, దేవయామినిలో మాట్లాడుతూ ఉండేది సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ మాట్లాడదు, ఊరికే ఉండదు. కన్ఫ్యూజ్ అయ్యారా? మీరు కన్ఫ్యూజ్ అయితే క్లారిఫై చేస్తా. ఫస్ట్ పర్సన్ మాట్లాడదు, ఊరికే ఉండదు. అర్థమైంది కదా క్లియర్గా? ఫస్ట్ పర్సన్ మొదటి నేను మాట్లాడదు, ఊరికే ఉండదు. అంటే మాట్లాడేది మాత్రమే మాట్లాడి ఊరుకుంటుంది. మొదటి నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు కాబట్టి అది ఊరికే ఉంది అని చెప్పడానికి కూడా ఎప్పుడూ మాట్లాడదు కదా మొదటి నేను, కాబట్టి ఊరికే ఉంది అని చెప్పడం కూడా తప్పు అవుతుంది. ఊరికే ఉంది అని చెప్పేదానికి లేదనమాట. ఎట్లాంటిది అంటే అదే, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు రాత్రి తెల్లారింది అని చెప్పి చీకట్లో ఉండే వాళ్ళు చెప్పుకోవాలి, కానీ సూర్యుడి దగ్గర చీకటి లేదు అని చెప్పాల్సిన అవసరం ఉందే? అసలు చీకటి అనే పదానికి అక్కడ చోటు లేదు. ఆ విధంగా ఊరికే ఉంది అని చెప్పేదానికి, ఊరికే ఉంది అని చెప్పేవాడు మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టి ఇవంతా కూడా మీకు కన్ఫ్యూజ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ సూచన చేయడం అంటారు, గురు సూచన చేయడం అంటారు దీన్ని. ఓకేనా? ఇప్పుడు శ్లోకం నేర్చుకుందాం. సరే అండి. శుక్ల కృష్ణే గతి హేతే, శుక్ల కృష్ణే గతి హేతే, జగతః శాశ్వతే మతే, జగతః శాశ్వతే మతే, ఏకయాయాత్యనావృత్తిం, ఏకయాయాత్వనావృత్తిం, అన్యయా వర్తతే పునః, అన్యయా వర్తతే పునః. దీని అర్థాన్ని కొంచెం సంక్షిప్తంగా చూద్దాం. చూడమ్మా, సంపూర్ణంగా చూద్దాం. చూడమ్మా, శుక్ల అనేది 24వ శ్లోకానికి, కృష్ణ అనేది 25వ శ్లోకానికి సంకేతాలని చెప్పాను. నెక్స్ట్ గతి అంటే మూడో పదం గతి. గతి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే గమనము, మార్గము, స్థితి శక్తి, గతి శక్తి అంటారు. చూడండి గురుగారు, మీకు ఫిజిక్స్ ఐడియా ఉందా? ఫిజిక్స్ లేదా? ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఐడియా లేదా? ఎప్పుడో చదువుకున్నా కదా గురుగారు. అప్పుడు తెలుసు. స్థితి శక్తి, గతి శక్తి అంటే తెలుసా? చెప్తాను. స్థితి శక్తి అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో నీళ్లు స్థితి శక్తి, డ్యామ్ లో నీళ్లు స్థితి శక్తి.
గేట్లు ఎత్తేస్తే అదే గతి శక్తి. గతి అంటే ప్రయాణం. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ లో జల విద్యుత్ తయారు చేస్తారంట కదా. గేట్లు వేసినప్పుడు జలం వచ్చి స్టాండర్డ్ గా ఉంటది, నిలకడగా ఉంటది. అది పరిపూర్ణం కాదు, గతి శక్తిగా మారిపోయేది స్థితి శక్తి. అది గతి అంటే ప్రపంచంలో మాత్రమే ఈ రెండు గతులు శాశ్వతంగా ఉంటాయని భావించబడుతున్నాయి అని అర్థం. చూడండి, శుక్ల అంటే జ్ఞానము, కృష్ణ అంటే అజ్ఞానము, గతి అంటే జీవిస్తున్నటువంటి వారికి పుట్టినట్లు భావించబడుతున్నటువంటి వారికి మాత్రమే. జగతః అంటే జన్మించి గతిస్తున్నట్టు తెలియబడుతున్నటువంటి ప్రపంచంలో మాత్రమే శాశ్వతే మతే. ఈ జనన మార్గము జన్మలేని మార్గము రెండు ఉన్నట్లు భావించబడుతున్నాయి. మతే అంటే భావించబడతా ఉన్నాయి. వీటిలో మాత్రమే యాతి అనావృత్తము. ఒక దాంట్లో ఉంటే, ఒక దాంట్లో అంటే ఏది సకామ కర్మగా ఉంటాయి. ఫలితం ఆశించి పనిచేసేది ఒక రకం అమ్మా, ఫలితం ఆశించకుండా పనిచేసేది ఒక రకం. రెండు చోట్ల కడుతున్నాడు. ఫలితం ఆశించి పనిచేసేది ఒక మార్గం, ఫలితం ఆశించకుండా పనిచేసేది ఒక మార్గం. ఈ రెండు, ఒక దాంట్లో జన్మ ఉంటాది, ఇంకొక దాంట్లో జన్మ లేకుండా పోయే వీలు ఉంటాది అని భావించబడుతున్నది. ఈ రెండు మార్గాలు నీకెందుకు చెప్పబడింది అంటే, ఈ రెండు మార్గాలకి నువ్వు సంబంధం లేదని చెప్పడానికే చెప్పబడింది. ఇంపార్టెంట్, అమ్మగారికి తెలిసింది. అందుకని అమ్మ రాసిన పాటలో కూడా అది ఉంది, చెప్పలేని ఆనందం ఇది అని, చెప్పలేను సద్గురుదేవా అని చెప్పారు. చెప్పలేని ఆనందము ఇది అని నేను చెప్పలేను అని చెప్పారు. అదొక పాటలో కూడా ఉంది, రాయలేను భాష రానిదాని. భాష రానిదైతే భాష అనే మాట భాషే కదా. కాబట్టి నేను రాయలేను పల్లెవైన భాష రానిదానను అని చెప్పి ఆ మాట భాషే అట్లా చెప్పడం. ఆ విధంగా ఇక్కడ కూడా చెప్పలేను అని చెప్పి చెప్పడమే. ఈ రెండు మార్గాలు ఉన్నట్లు భావించబడుతున్నాయి గాని నిజంగా పరిపూర్ణుడికి ఈ రెండు మార్గాల్లో ఏ మార్గంతోనూ సంబంధము లేదు అని తెలుసుకోవాలని ఇప్పుడు నీకు చెప్పడం వల్లే నాకు కూడా తెలుస్తా ఉండేది. ఒక దాంట్లో పోతే అనావృత్తి అంటే జన్మరహిత మార్గంలోకి వెళ్ళొచ్చు, రెండో దాంట్లో పోతే జన్మ ఉంటది. అంటే దీన్ని బట్టి జన్మరాని మార్గంలో ప్రయాణం చేస్తే ఎప్పటికో అప్పటికి జన్మ లేకుండా తెలుసుకుంటాము అని అర్థం. అంతేగాని జన్మరహితుడికి ఏ మార్గం లేదు, మార్గాలతో పని లేదు వాడికి. 4 రోడ్లు కలిసే ప్రదేశము అని చెప్తా ఉంటే 4 రోడ్లు కలిసే ప్రదేశాన్ని ఏమంటాం? జంక్షన్ అంటామా? రైల్వే జంక్షన్ అంటాం. జంక్షన్ కి దిక్కు చెప్పు చూద్దామా గురుగారు? 4 రోడ్లు కలిసేటువంటి ప్రదేశాన్ని కూడలి అంటారు తెలుగులో, జంక్షన్ ఇంగ్లీష్ అంటారా? దానికి దిక్కు చెప్పలేము. ఆ జంక్షన్ నుంచి తూర్పుగా ఇది, పడమరా ఇది, ఈశాన్ ఇట్లా చెప్తారు. ఆ జంక్షన్ కి దిక్కు చెప్పాము చూద్దామా? లేదు గురు. అట్ట ఇప్పుడు నువ్వు అట్ట తెలుసుకోవాలి. నువ్వు ఉంటే మార్గాలన్నీ ఉంటాయి. దేవయామి రద్దు అయిందనుకో, ఎవడికి ఏ మార్గంగా అవసరం ఏముంది? దేన్ని మనం స్వాగతిస్తాము, దేన్ని నిషేధిస్తాము, అది పరిపూర్ణ స్థితి. కాబట్టి నైతే అంటే ఈ రెండు మార్గాలు తెలుసుకుని ఈ నిజంగా తెలిసినటువంటి వాడు నాకు 2 మార్గాలు అవసరం లేదని అంటాడు కాదు, ప్రవర్తిస్తాడు. ఈ విషయాలంతా మనం వచ్చే వారం నేర్చుకుంటాము. వచ్చే వారానికి ఒక 2 వారాల్లో పూర్తవుతుంది అధ్యాయం. కాబట్టి
ఈ రోజు గంట 5 నిమిషాల టైం ఉంది. దాదాపు ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వండి. చాలా ముఖ్యమైన ప్రకటన. 27, 28 2 శ్లోకాలు నేర్చుకునే లోపు ఈ క్లాస్ లో 8వ అధ్యాయంలో చేరిన వాళ్ళందరూ కూడా ఎక్కడ చేరారో మీరు అప్పటి నుంచి నేను ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నానని చెప్పేసి మీరు చేరిన రోజు నుంచి వచ్చిన శ్లోకాలన్నీ కూడా మీరు నేర్చుకున్న శ్లోకాలు. అన్విత గ్రీష్మంత్తో సహా మా సాక్షి గారు కానీ ఎవరైనా సరే ఈ అధ్యాయంలో మీరు చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు నేర్చుకున్న శ్లోకాలు అందరూ కూడా మీరు పెట్టండి. అన్నిటి నేను వాల్యూ చేసి నేను చూస్తాను. నాకు మీరు పెట్టేటువంటి దాన్ని చూడడమే నాకు పనిగా పెట్టుకుంటాను. ఎప్పుడు నేను భగవద్గీత నేర్చుకుందామా అని పేరు పెట్టిన రోజు నుంచి కూడా మీ ద్వారా నేను ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నాను. మీకోసం కాకపోయినా నేను నేర్చుకోవడం కోసమైనా ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాలన్నింటినీ కూడా మీరు బాగా కంఠస్థం చేసి శ్లోకాలని గ్రూప్ లో పెట్టండి. దాని తగిన ప్రయోజనం మీరు జీవితంలో పొందుతారు. అది నేను చెప్పలేను. ఓకేనా? అమ్మా చెప్పండి. ఇంకెవరన్నా మిగిలారా? చెప్పండి. చెప్పచ్చా? చెప్పమ్మా. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు 26వ శ్లోకం చెప్తాను గురుగారు. చెప్పండి. శుక్ల కృష్ణే గతి హేత్యే జగతః శాశ్వతే మతే ఏకాయాత్యనావృత్తిం అన్యాయా వర్తతే పునః. జై గురుదేవ. అన్యయ వర్తతే పునః. అన్యాయం కాదు, నాకు దీర్ఘం లేదు చూడమ్మా. అన్యయ అంటే ఇతర మార్గంలో తిరిగి వస్తారు. గురుగారు ఇక్కడ ఒక మంచి విషయం గుర్తు చేసావమ్మా. ఏకయాత్యనా, ఇక్కడ చెప్పిన ఏక ఈ రెండు కానటువంటి ఒకటి ఉందే, దాంట్లో అయితేనే మీరు తిరిగి వచ్చే పని లేదు ఇంకా. కానీ ఈ తిరిగి వచ్చే మార్గాలు ఒకటి, తిరిగి రాని మార్గం ఒకటి ఉంటాయి. తిరిగి రాని మార్గం ఇప్పుడు తిరిగి వచ్చే పనే లేదు దాంట్లో. అది దాని అర్థం. నెక్స్ట్, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్? సాక్షి గారు జాయిన్ అయ్యారు ఈసారి. సాక్షి గారు జపాన్ నుండి. అమ్మ ఉన్నారు? గురుగారు ఉన్నాను గురుగారు. అమ్మ నమస్కారం అమ్మ. విన్నారా పూర్తిగా? విన్నాను గురుగారు. చెప్పండి. సరే గురుగారు చెప్పనా? గురుగారు చెప్పండి చెప్పండి చెప్పండి. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం అంతే వర్తతే పునః. ఇట్లా జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గం ఏం లేదమ్మా. జ్ఞాన మార్గము అంటే ఫలితం ఆశించకుండా నాకు అప్పచెప్పిన పని నేను చేస్తూ వెళ్ళడాన్ని జ్ఞాన మార్గం అంటారు. అట్లా చేసినప్పుడు నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ప్రపంచ సద్దర్శనాలు అని 6 ఉన్నాయమ్మా. దర్శనాలు 6 ఉన్నాయి. దర్శనం అంటే చూచుట. అవి 6 ఉన్నాయి. సాంఖ్యము, న్యాయము, వైశేషికము, మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, 6 ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక రకంగా చెప్తాయి. కానీ చిట్ట చివరిది మాత్రం ఉత్తర మీమాంస మాత్రం ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడింది. అయితే ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి అది ఉపయోగపడింది కదా, ఇవన్నీ వద్దు అని చెప్పేదానికి వీల్లేదు. కాబట్టి ఏమీ లేదు అని ఊరికే అనేసి అనుకోవడానికంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అది ఏమి లేనిది ఏదో అది నిర్ధారణ అయిపోతే అది తానేనని తెలిసిన తర్వాత ఇంక రెండవది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని ఏకయాయాతి అనావృత్తిం. అనావృత్తిం అంటే జనన మరణాలు లేని మార్గం ఒకటే ఉంటుంది, కానీ ఇట్లా రెండుగా ఉండదు అని ఒక ద్వంద్వార్థం, ఒక రెండవ గూఢార్థం కూడా. ద్వంద్వార్థం అనేది గూఢార్థం. ఇది గూఢార్థం ఇక్కడ ఇందులోనే దాగి ఉంది చూడండి. 2 మార్గాలు ఉన్నాయి అంటే ఇంకా కన్ఫ్యూజనే. ఈ 2 మార్గాలు అవసరం లేని వాడు అది మార్గమనే కాదది. ఇందాక దేవయామ చెప్పినప్పుడు మీరు విన్నారా జంక్షన్ గురించి?
విన్నాను గురువు గారు. జంక్షన్ టార్గెట్ గా పెట్టి దానికి తూర్పు పడమర ఇట్లా రోడ్లు పోతాయని చెప్తాం. జంక్షన్ కి ఏ దిక్కు చెప్తాం చెప్పు? ఉండదు. కాబట్టి పరిపూర్ణం అనేది మొదటి నేను అనేది అంతటా ములుగుచ్చదానికి సందు లేకుండా ఉంటే మొదటి నేను అనేది అది ఏమి కానిది, ఏమని మనం చెప్పేదానికి కాదు అది. అవును గురువు గారు. అది అది తెలిసిన తర్వాత ఈ తెలుసుకున్నదంతా వేస్ట్ అని చెప్పకూడదు. తెలుసుకున్నవాడే లేకుండా లేదని తెలియాలి. అట్లా తెలుసుకోవడం కోసం భగవద్గీతలో నాకు ఈ విధంగా సహకరిస్తున్నటువంటి భగవద్గీత నేర్చుకుందామా అనేటువంటి గ్రూప్ లో సభ్యులందరికీ ఎట్ట కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థమే కావడం లేదు. అమ్మా, మీరు నేర్చుకున్న శ్లోకాలన్నీ ఈ అధ్యాయంలో మీరు నాకు అందరూ చెప్పాలి. దాంట్లో వాయిస్ పంపించండి. అలాగే గురుగారు. ఓకేనమ్మా, సంతోషం అమ్మా. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దామా? అలాగే గురుగారు. నమస్కారం. ఇంకెవరైనా ప్రశ్న ఉన్నాయా? నో. ఓకే, డన్. మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై జయ సద్గురు జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.